చూడుము ఆంజనేయ మహాశూరుడు బాణహస్తులై నేరిటు వచ్చుటకు నెగదిరేతువో తోతదాయే మా వాడితులను దుంచుటకు వారిని పంపెలో ఏమి చేసు నా జాడకు వచ్చు కారణం శయనదల్పటి వారలెవరు ఆంజనేయ
వారు ఎవరో కానీ ధనుర్భానము దాల్చి మన వైపు వస్తున్నారు. వారిని చూడగా నాకు భయం వస్తున్నది. ఎవరయవారు ఇందేగు దంచుచున్నారు, ఎవరయవారు ఇందేగు దంచుచున్నారు, ఎవరయవారు ఇందేగు దంచుచున్నారు, ఎవరయవారు ఇందేగు దంచుచున్నారు, ఎవరయవారు నవమోహన గాత్రులు మై అశయ శూరుల వాలే, నవమోహన గాత్రులమై నవమోహన గాత్రులు మై అశయ శూరుల వాలే, నవమోహన గాత్రులమై వారే కనగూడియు నిటు వచ్చుట కారణమే తెలియనైది, ఎవరయవారు ఇందేగు దంచుచున్నారు, ఎవరయవారు ఇందేగు దంచుచున్నారు, ఎవరయవారు ఇందేగు దంచుచున్నారు, ఎవరయవారు మారుతి వారెవరో మనిషిగా వస్తున్నారు. వచ్చితనే భయ పడవలసిన భయపడవలసిన పని అదేమి వచ్చితనేమి భయపడవలసిన పని అదేమి వచ్చితనేమి అచ్చటికే ఏగి నేను అడిగి వద్దు వారి వాత అడిగి వద్దు వారి వాత పడవలసిన పని అదేమి వచ్చితనేమి మీరు సిద్ధించవలసిన పని అక్కడికి వెళ్ళి వారి సమాచారం తెలుసుకుని వచ్చారు. కరువలితనయా ఈ వారికి తెలుసుకొని రమ్మిక కరువలితనయా నీ వాడికి తెలుసుకొని రమ్మిక కరువలితనయా నీ వారికి తెలుసుకొని రమ్మిక కరువలితనయా నీ వాడికి తెలుసుకొని రమ్మిక కరువలితనయా ధరణి శ్రీకల్పగూరి హరిని నమ్మియుండువాడా ధరణి శ్రీ కల్పగోరి హరిని నమ్మి ఉన్నవాడ హరిని నమ్మియుండువాడా హరిని నమ్మి ఉండువాడ ఈ సంపదలెల్ల బాసి దురసిల్లగ నాయనాకు కరువలితనయా నీ వాడికి తెలుసుకొని రమ్మిక కరువలితనయా నీ వారికి తెలుసుకొని రమ్మిక కరువలితనయా నీ వాడికి తెలుసుకొని రమ్మిక కరువలితనయా ఆంజనేయ నీ యోచనలకు నేను సమ్మతించి తిని నీవు ఇప్పుడే పోయి వారి సమాచారం తెలుసుకొని రమ్ము. నీ రాక కోసమై ఎదురు చూచు ఆ శ్రీహరిని స్మరించుతుండేదని. ధనులార తేజులు మీది పేరం వేద వినజేయుడి మీ నామము పని తీరుగా కష్టమేమి నీకును వచ్చను అయ్యగారా మీ దేశము మీ నామదేవేమి ఇందు నిమిత్తమా ఈ అడవులో సంచరించుతుంది స్వామి. సత్యరత్నమా ముందు మీరెవరో తెలుపురు అది పిమ్మట మా సమాచారం విన్నవించుడు. అంజని దేవి సుతుడనే నాగనేయ అంజని దేవి సుతుడనే నాగనేయ నానుడను కష్టములను నారమయ్యా తిరులార మీరెవరో తెలుపరయ్యా అడిగితి నడమ అడిగితి నటంచు నడమ పడకూడయ్యా
ధన్యవాదాలు స్వామి. అయోధ్య నగరమును పరిపాలించేవాడి దశరథుని కుమారులకు నేను మా అన్నయ్యకు రాముడు, నా పేరు లక్ష్మణుడు నామం గలవాడు. ప్రభుత్వంలారా వందనమిదే దశరథ నందన రఘురామచంద్ర దయాగుణసాంద్ర ఎందుదనను జీవించి అంగముగ పెరుమరయ్య అర్కకులేశ మీ దర్శనం వర్ధిల్లుము వర్ధిల్లుము వాయునందనా నీవు. వర్ధిల్లుము వర్ధిల్లుము వాయునందనా నీవు. వర్ధిల్లుము వర్ధిల్లుము వసుమతిలో నా నీవు. వర్ధిల్లుము వర్ధిల్లుము వాయునందనా నీవు. నీ యోచనకు సమ్మతించింది చల్లగా వర్దిల్లు వనజాక్షారొక సంగతి వచించేదను నీవు. వనజాక్షారొక సంగతి వచించేదా నేను. మమ్ముల రక్షింపవేడు స్వామి. వేడుకొందును స్వామి. వనజాక్షారొక సంగతి వచించేదను నేను. భూభారము తీర్చుకోగల జన్మించిన మీకు మీతో ఒక సంగతి వచించవలనది. అటులైతే కల్పకూరి అటులైతే కల్పకూరి సాక్షిగా వినుమా. కల్పకూరి హరి సాక్షిగా వినుమా. హరి సాక్షిగా వినుమా. అడుగున రక్షింతు నిమ్ము దయతోడు బ్రోహ్మా. అటులైతే కల్పకూరి హరి సాక్షిగా వినుమా. వానరకులయుండకడు వాలి నామము వాడు. వానరకులయుండకడు వాలి నామము వాడు. తన తమ్ముని ఇంటి నుండి తరిమి వేసెను స్వామి. వానరకులయుండకడు వాలి నామము వాడు. వాలి అని వారు మా మామయ్య శుభ్రునిపై పగదలిసి ఇంటి నుంచి వెళ్ళబెట్టగా ఈ పర్వతంలో యోచించింది స్వామి. ధరణి శ్రీ కల్పకూరి సాక్షిగా వినుమా. ధరణి శ్రీ కల్పకూరి సాక్షిగా వినుమా.
మీ మామగారిని తోడుకుని రా. దశరథ మహారాజు తనయువానయ రామ లక్ష్మణులయ్య రవికుమార మనవారు వారు దశరథ కుమారుడు రామలక్ష్మణుడు కాలవశంగా ఇచ్చటకు వచ్చి ఉన్నారు. వారి వద్దకు వెళ్ళి వేడుకున్న పలువు. దశరథ రామానను గోవలేర సుగుణధామ దయగల రామానను గోవలేర సుగుణధామ దయగల రామానను గోవలేర సుగుణధామ దయగల రామానను గోవలేర సుగుణధామ దయగల రామానను వాలి పెట్టు కష్టములకు తారలేకయున్నవాడ వాలిబెట్టు కష్టములకు తాళలేకయున్నవాడ తాళలేకయున్నవాడ ఏలాయి నీలాచలమేలా చేసెదో తండ్రి దశరథ రామానను గోవలేర సుగుణధామ దయగల రామానను గోవలేర సుగుణధామ దయగల రామానను గోవలేర సుగుణధామ దయగల రామానను రాజ్యమంత పోనాడి ముద్దుల భార్యను వీడి 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 ఎండావానలకు నోచియున్న నైతి కొండ మీద దశరథ రామానను గోవలేర సుగుణధామ దయగల రామానను గోవలేర సుగుణధామ దయగల రామానను గోవలేర సుగుణధామ దయగల రామానను పట్టణము చూచుటకు ప్రాప్తము నాసికలేదా పట్టణము చూచుటకు ప్రాప్తము నాకికలేదా పట్టణము చూచుటకు ప్రాప్తము నాసికలేదా పట్టణము చూచుటకు ప్రాప్తము నాకికలేదా ప్రాప్తము నాసికలేదా ప్రాప్తము నాకికలేదా ఇటులాయని నాన్నుందో కష్టములకు నోచి రామ దశరథ రామానను గోవలేర సుగుణధామ దయగల రామానను గోవలేర సుగుణధామ దయగల రామానను పాతిగరావేళ్ల పురములో వెలసిన జానకి వర కాశీగరావేలపురములో వెలసిన జానకి వర వెలసిన జానకి వర వెలసిన జానకి వర కరుణించి గోవలేర కౌశల్య ప్రియ కుమార దశరథ రామానను గోవలేర సుగుణధామ దయగల రామానను జానకి రామ జయ జయ గణ సుగుణ విరామ జానకి రామ జయ జయగణ సుగుణాభిరామ జానకి రామ జయ ఈనుడనని నొక్కుతుంటి దిక్కు నాకు నీరేనని దీనుడనని ఒప్పుతుంది దిక్కు నాకు నీవేయనే దిక్కు నాకు నీరేనని దిక్కు నాకు నీవేయనే కాలానంబునయున్న గట్టున కాపాడు స్వామి దశరథ రామానను గోవలేర సుగుణధామ దయగల రామానను గోవలేర సుగుణధామ దయగల రామానను గోవలేర సుగుణధామ దయగల రామానను రామచంద్ర ప్రభు నా బాధలను నివారణ రావించు స్వామి ఎవ్వరు మీరలేని ఆపదలు ఎవ్వరు మీరలు లేని ఆపదలు మీరలు లేని ఆపదలు ఎవ్వరు మీరలు లేని ఆపదలు చిన్న వారములలో తెలుగుడి వారములో తెలుగుడి చిన్న వారములలో తెలుగుడి అభినయముఖమే సకల ఆపదలు అభినయముఖమే సకల ఆపదలు విఫలమందరము నిన్న వింతిక
ఇది ఎందు గురించి వచ్చిందో తెలుపురు. ఇలా కిష్కింధాపురవాసుడను ఇలా కిష్కింధాపురవాసుడను సుగ్రీవుండను నాదుడను తలచినే తరుచుగలుంటిని బలవంతుడనా బాధలు మాన్పవే ఇలా కిష్కింధాపురవాసుడను రాఘవ రామచంద్ర మాది కిష్కింధాపురం, నేను సుగ్రీవునగర్ వాడను. ఏమి ఆపదలు ఎవరితో కలిగెను, ఏమి ఆపదలు ఎవరితో కలిగెను, అభినయము కన్నా కవియులు తెలుపుడి, అభినయము కన్నా కవియులు తెలుపుడి, నిర్వహించి నీకిచ్చిన భయము, నిర్వహించి నీకిచ్చిన భయము, ఉపసముతో రక్షించద వినిమిక, ఏమి ఆపదలు ఎవరితో కలిగెను, సుగ్రీవా నీకు ఈ ఆపదలు ఎవరి వల్ల కలిగినో నాకు తెలుసు. గణవాలియునాగలికలు చేగలి గణవాలియునాగలికలు చేగలి వినయ విడిచి గృహమిక వెడలించెను వినయ విడిచి గృహమిక వెడలించెను కనదుష్టుడు నన్ను దక్కున తెల్పదు పురుగొట్టగనే ముదముదు వర్తిను గణవాలియునాగలికలు చేగలి రాఘవ రామచంద్ర మా అన్నయ్యకు వాలి నన్ను దెబ్బలు కొట్టి నా భార్యను చేయగొని నన్ను దెబ్బలు కొట్టి పురం నుంచి వెళ్ళగొట్టిన స్వామి. ధరణి రాఘవుడ ఇరువుక వాలిని, ధరణి రాఘవుడ ఇరువుక వాలిని, నమ్ముమి మరువక దుంచెద మదిలో నమ్ముమి, సరకున్న కల్పగురీపుర మందున ఉపగలిసి తీక భయమేలను, ధరణి రాఘవుడ ఇరువుక వాలిని. సుగ్రీవా మీ అన్నకు నీకు ఏల యుద్ధము కలిగిన నాకు తెలుపుము. వినవయ్య శ్రీరామ వినుమొక్కనాడు గగరాక్షసుడు వచ్చే గక్కునప్పుడు సమరంబు మాతోడ చయన చేసియు తప్పించి గుహదొచ్చే తక్షణమున అప్పుడు మాయన్న అధిక కోపముతోను కూర్చుండబెట్టగా గుహ నుండి వచ్చిన రక్తంబు తక్షణమున శ్వేతవర్ణము కనిపించే శీఘ్రమున వాడు దచిన రక్తంబు వరుసతోను రుధిర వర్ణంబు అని చెప్పే రూఢిగాను శ్వేతవర్ణంబు కనిపించెనయ్య నాకు అప్పుడు గుహగడ్డము కదియు గుండు పెట్టి వేగమే నేను కిష్కింధాపురము చేరి ఇంటిని గంగదుని యువరాజు చేసి. రాఘవ రామచంద్ర ఈ ప్రకారంగా జరిగింది స్వామి. సుగ్రీవ మీ అన్నయ్యకు వాలి ఈ పర్వత సమీపంలో రాని కారణమేమి నాకు తెలుపు. రాఘవ ఒకనాడు దుందిగల రాక్షసుడు వచ్చి వాలితో యుద్ధం చేయగా ఆ దుందిని వధించి వారి శరీరం తీసి పారవేయగా ఆ శవం మాతంగముని శరీరపడింది. అప్పుడు వాలి ఈ పర్వత సమీపంలోకి వచ్చే నేను తలపల్లి సచ్చుగాక అని ఆ మునీశ్వరుడు శాపం వసినాడు. అందువలన వాలి ఇచ్చడికి రాజాను స్వామి. సుగ్రీవ నేను ఒకటి చెప్పేదని విను. మహాత్మా అది ఏమిటో తెలుగు. నా భార్యకు సీతాదేవి లేనందున ఖేదించు రాగా దురాత్ముడకు రావణేశ్వరుడు లంకాపురంలో కొనిపోయినాడని
పక్షుల వలన విని ఉంటుంది. ఆ జాడలు మీకు ఏమైనా తెలిసి ఉండేనా? మహాత్మా గతం నుంచి పోవచ్చు ముందుగట్టి పారవేయగా మహాత్మా ఆభరణం ఆమె కావచ్చు గతం నుంచి పోవచ్చు ముందుగట్టి పారవేయగా నేను కాపాడుతున్నాను. రాఘవ రామచంద్ర సీతాదేవి జాడం తెప్పించి భారం ఉన్నది, మీరు చింతించవలదు. వాదము చేయుడి పాదుక మీరలు, పాదము చేయుడు పాదుక మీరలు, వాదము చేయుడి పాదుక మీరలు, పాదము చేయుడు పాదుక మీరలు, సాధించదను బాణం గట్టుడను, ఆశించదని పానం తప్పుడు, ఎల్లుము నీవు వేగిరముగను, ఎల్లుము నీవు వేగిరములను, ఎల్లుము నీవు వేగిరముగను, ఎల్లుము నీవు వేగిరములను, చల్లుము జరుపును వారితో సమరము, చల్లుము జరుపును వారితో సమరము. సుగ్రీవా, నేను ఒక ఉపాయం చెప్పడం వినుము. మహాత్మా అది ఏమిటో తెలుపుము. ఓయద రామ పండుగలేలో, ఓయద రామ పండుగలేలో, ఓయద రామ పండుగలేలో, ఓయద రామ పండుగలేలో, అందముగా మమ్మాదరించుమి, కన్నియమున ఇప్పుడందరు నామది, ఇందివరామి వినుముడి నాకయు, ఓయద రామ పండుగలేలో,